క్యాన్సర్స్ ఎలా వస్తాయి, ఇన్ జనరల్గా క్యాన్సర్ అంటే ఎట్లా ప్రెజెంట్ అవుతుంది అనేది వేగ ఐడియాగా డిస్క్రైబ్ చేస్తాను. మీ మదర్కో ఫాదర్కో ఆర్ ఫ్యామిలీలో ఎవరికైనా అత్తమామలకు కానీ ఎవరైనా ఫ్యామిలీ పరంగా కూడా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్స్ ఉంటాయి. ఫిజికల్గా వర్కౌట్ అనేది చాలా తగ్గిపోయింది అందరిలో, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ క్యాన్సర్. టొబాకో అనేది క్యాన్సర్కి చాలా ఇంపార్టెంట్. చాలా రకమైన క్యాన్సర్స్, హెడ్ టు బాడీ చాలా రకమైన క్యాన్సర్స్ టొబాకో వల్ల వస్తాయి. ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్స్ ఏమి వస్తాయి అంటే రెండు, హెచ్పివి వైరస్, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ రావచ్చు, ఆర్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్. ఏ క్యాన్సర్ అంటే ఓన్లీ పేగుకు సంబంధించిన క్యాన్సర్ మాత్రమే కాదు, ఇంక్లూడింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. ప్రతి దానికి డైట్ వల్ల క్యాన్సర్ ప్రివెన్షన్ ఉంటుంది. కొంతమంది బాగా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతారు. అంటే ఇదివరకు చైల్డ్హుడ్లో ఏదైనా క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆ క్యాన్సర్ కోసం రేడియేషన్ ఇచ్చారనుకోండి, ఫ్యూచర్లో దానివల్ల థైరాయిడ్ క్యాన్సర్. చాలా మటుకు క్యాన్సర్స్ ఇవన్నీ మెడవైపు సైడ్లు అటు ఇటు, అంటే సెంటర్లో కాకుండా సైడ్లో మీకు గడ్డల కింద ప్రజెంట్ అవుతాయి పేగు క్యాన్సర్స్. ఈ పేగు అనేది ఆహార పైపు చాలా పైనుంచి కింద వరకు మల్టిపుల్ లెవెల్స్లో డివైడ్ అయి ఉంటుంది. కడుపులో లివర్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్లో జాండిస్ రావచ్చు, పస్కలు, కానీ చాలా అడ్వాన్స్డ్గా వస్తుంది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అశ్విన్ స్పెషాలిటీ హాస్పిటల్, సోమాజిగూడ. ఈరోజు మనం క్యాన్సర్ గురించి బ్రీఫ్గా డీటెయిల్గా, అంటే హెడ్ టు టో క్యాన్సర్స్ గురించి మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే జనరల్గా ఈచ్ ఆర్గన్ చెప్తుంటే చాలామంది క్యాన్సర్ లేని వాళ్ళు అంటే మొత్తానికి ఎలా ఉంటుంది ఓవరాల్గా అనేది బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. సో మనం ఎందుకు డిస్కస్ చేయాలి క్యాన్సర్ అనేది మెయిన్గా కనుక్కుంటే, క్యాన్సర్ గురించి స్పెసిఫిక్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఈ 2022లో ఐసీఎంఆర్ రీసెర్చ్ ప్రకారం ఇప్పుడున్న ఇండియన్స్లో ప్రతి 10 మందిలో, లైక్ అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 ఇండియన్స్ మినిమం ఒక్కరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అనేది వచ్చింది. సో మినిమం ఒక్కరికి అంటే మన ఫ్యామిలీలో ఒక 10 మంది తీసుకున్నారంటే అకార్డింగ్ టు రీసెర్చ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో అట్లీస్ట్ 1% క్యాన్సర్తో ఉండే అవకాశం ఉంది అని అంది. సో క్యాన్సర్ గురించి అవగాహన అండ్ కొత్త రీసెర్చ్ ప్రకారం ఏంటి, ఇది ఏదైతే ఉందో ఆ ఇన్సిడెన్స్ ఇంకా ఒక 50 నుంచి 60% వరకు ఇంకా పెరిగిద్ది ఇంకో 3 సంవత్సరాల్లో అలానే రీసెర్చ్ సంఖ్య చూపిస్తుంది. సో ఇలా అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవాలి. ఈ అవగాహన గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం. సో అసలు బేసిక్గా క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అనేది మామూలుగా మన శరీరంలో చాలా కణాలు ఉంటాయి. అంటే టాప్ టు బాటమ్ ఎవ్రీథింగ్ కణాలతోనే ప్రొసీడ్ అవుతుంది. ఈ కణాలు చాలా బ్యూటిఫుల్గా ఒక బ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఒక ప్రతి కణం పెరిగిద్ది, చనిపోతుంది, ఎప్పుడు చనిపోవాలి, ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు ఎలా డెవలప్ అవ్వాలి అనే దానికి ఒక జన్యుపరమైన సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారం ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అంటారు అండ్ ప్రోటో ఆంకోజీన్స్ అంటారు. సో ఈ ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అనేవి ఏంటంటే ఈ సెల్స్ని గ్రోత్ ఆపుతాయి. అంటే నువ్వు ఇంకెక్కువ పెరగకు, ఆగు అని చెప్పి సప్రెస్ చేస్తుంది. ఈ ప్రోటో ఆంకోజీన్స్ ఏంటి, మీరు ఇంకా గ్రో అవ్వండి, ఇంకా గ్రో అవ్వండి అని సిగ్నల్స్ ఇస్తాయి. ఇవి జన్యుపరమైన చేంజెస్. సో మన బాడీలో ఎప్పుడన్నా ఈ ట్యూమర్ సప్రెసర్ జీన్స్ డిలీట్ అయినా సరే, లేదంటే ఈ ప్రోటో ఆంకోజీన్స్ పెరిగినా సరే, ట్యూమర్ ఒక కణం మామూలుగా ఇలా 4 కింద డివైడ్ అవ్వాల్సింది అలా కాకుండా మల్టిపుల్ చాలా ఎక్కువ అయిపోయి ఇలా యాంటీ సోషల్గా గ్రోత్ అయిపోతాయి. మన సెల్సే అన్నెసరీగా ఎక్కువ గ్రో అవుతాయి. దీనిని క్యాన్సర్ అంటారు. సో మనకి ఈ ట్యూమర్ సప్రెసర్ జీన్స్ని ఎవరు ఆపుతున్నారు, ఈ ప్రోటో ఆంకోజీన్స్ని ఎవరు పెరుగుతున్నాయి, ఇలా ఎలా అవుతుంది అనే దానికి ఇప్పుడు వీటిని ఎలా కాజెస్ ఆఫ్ క్యాన్సర్ గురించి కనుక్కుందాం. సో మనం ఈ క్యాన్సర్ని ఎలా కాజ్ చేస్తాయి, ఈ క్యాన్సర్ ఇలా ఈ అదుపు తప్పి కణాలు పెరగడానికి కాజెస్ ఏంటి అనేది తెలుసుకుంటాం. మెయిన్ కాజ్ అందరికీ తెలిసిందంటే నేను చెప్పినట్టు జన్యుపరమైన చేంజెస్. ఈ జన్యుపరమైన చేంజెస్ ఫ్యామిలీ హిస్టరీ, మీ మదర్కో ఫాదర్కో ఆర్ ఫ్యామిలీలో ఎవరికైనా అత్తమామలకు కానీ ఎవరైనా ఫ్యామిలీ పరంగా కూడా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్స్ ఉంటాయి. కానీ ఈ ఫ్యామిలీ పరంగా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఒక 5 to 10% ఆఫ్ క్యాన్సర్స్ మాత్రమే హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయి. మిగతా అన్నీ స్పాంటేనియస్గా మనలోనే చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ని ఏవి ట్రిగ్గర్ చేస్తాయి అనేది చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద చేంజెస్ అవాయిడబుల్ చేంజెస్. ఒకటి అన్మోడిఫైబుల్ చేంజెస్ ఏంటి అంటే ఏజ్ని మనం ఎలాగో ఆపలేం కాబట్టి ప్రతి సెల్లో డివైడ్ అవుతూ దాంట్లో కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. అది మన ఏజ్ పెరిగే కొద్దీ వాటిలో ఆ అబ్నార్మల్ సెల్స్ అనేవి ఏంటంటే ఎక్కువగా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఇలా ఎక్కువగా అక్యుములేట్ అయ్యి ఒక ఏజ్ తర్వాత క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. అందుకనే వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది అనుకుంటాం. ఇంకా మేల్ చూసుకుంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న ఇన్సిడెన్స్ ప్రకారం మేల్స్కి ఫిమేల్స్కి కంపేర్ చేస్తే ఫిమేల్స్కి క్యాన్సర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ రకమైన క్యాన్సర్స్ అన్నా కానీ ఫిమేల్స్లో ఎక్కువగా ఉంటున్నాయి ఓవరాల్గా. ఇంకా మిగతావి
ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మన చేతుల్లో ఉన్నవి. మనం క్యాన్సర్స్ ఎలా పెరుగుతున్నాయని ఈ మధ్యలో ఎలా పెరుగుతున్నాయి, ఏంటి చేంజ్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇదివరకు ఇప్పటికీ మనలో చేంజెస్ మనకే తెలుస్తాయి. జనరల్గా ఇదివరకు మనం ఎక్కువ శ్రమ అయ్యే పనులు, ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండేది. ఇంట్లో పనులు ఎవరు వాళ్ళు చేసుకునేవాళ్ళు, వ్యవసాయం ఎక్కువ చేసేవాళ్ళు, ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉండే పనులు ఎక్కువగా ఉండేవాళ్ళే. ఇప్పుడు మన చేంజ్లో ఎలా అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. జనరల్గా శ్రమ చాలా తక్కువ. బాడీకి సాఫ్ట్వేర్ కానీ ఏ జాబ్ అయినా కానీ ఇంట్లో పని దగ్గర నుంచి ప్రతి దగ్గర నుంచి ఫిజికల్గా వర్కౌట్ అనేది చాలా తగ్గిపోయింది అందరిలో. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ క్యాన్సర్. ఈ ఫిజికల్ వర్కౌట్ తగ్గడంతో పాటు మన జనరేషన్కి ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్. ఈ మెంటల్ వర్క్ చాలా పెరిగిపోయింది. సో స్ట్రెస్ చాలా పెరిగిపోతుంది. ఈ స్ట్రెస్ కూడా క్యాన్సర్కి కారణమవుతుంది. దానికి తోడు టొబాకో అనేది క్యాన్సర్కి చాలా ఇంపార్టెంట్. చాలా రకమైన క్యాన్సర్స్, హెడ్ టు బాడీ చాలా రకమైన క్యాన్సర్స్ టొబాకో వల్ల వస్తాయి. ఈ టొబాకో ఎలా అన్నా అంటే ఐదర్ స్మోకింగ్ ఆర్ స్మోక్లెస్ టొబాకో అంటారు. అంటే మీకు పాన్ కానీ గుట్కా కానీ నోట్లో వేసుకొని అవన్నీ కూడా నోటి క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. సో స్మోక్లెస్ టొబాకో కానీ స్మోకింగ్ కానీ టొబాకో ఒకటి. ఇంకొకటి ఆల్కహాల్. ఈ టొబాకో ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్కి అన్ని రకాల హెడ్ టు టో తీసుకుంటే టొబాకో వల్ల రాని క్యాన్సర్ అంటే ఏది ఉండదు. బాడీలో ప్రతి పార్ట్కి టొబాకో క్యాన్సర్ కాజ్ చేస్తుంది. మెయిన్గా ఇప్పుడు ఫిమేల్స్లో కూడా టొబాకో కన్జంప్షన్ ఎక్కువ అవడం వల్ల, స్మోకింగ్ ఎక్కువ అవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఫిమేల్స్లో. ఇంకా నెక్స్ట్ ఆల్కహాల్ కూడా యాజ్ యూజువల్ టొబాకో లాగే క్యాన్సర్కి ప్రమోట్ చేస్తుంది. ఇంకా రెండు కలిపిని అయితే మామూలుగా 1+1 అవ్వకుండా రెండు కలిపేస్తే 1+2 10 టైమ్స్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. సో రెండు కలిపితే ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మిగిలిన క్యాన్సర్ కాజెస్ ఒకటేమో ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్స్ ఏమి వస్తాయి అంటే రెండు, హెచ్పివి వైరస్ అని ఉంటుంది. దానివల్ల సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ రావచ్చు. ఆర్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్. మీకు ఎప్పుడో హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, మెల్లగా ఓవర్ 10-20 ఇయర్స్ లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో ఇలా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇందాక మాట్లాడుకున్నది. అండ్ డైట్లో మీరు ఏమైనా మెయిన్గా చేంజెస్ చూసారంటే, ముందు జనరల్గా హోమ్మేడ్ ఫుడ్ రెగ్యులర్గా తినేవాళ్ళు. దాంట్లో హోమ్మేడ్ ఫుడ్లో ఏంటి స్పెసిఫిక్గా ఉంటుంది అంటే దాంట్లో చాలా కూరగాయలు, ఆకుకూరలు, పసుపు అండ్ స్పైసెస్. రెగ్యులర్గా ఇవన్నీ రొటీన్గా వాడేవాళ్ళు, అందరూ రొటీన్గా తీసుకున్నారు. ఇప్పుడు అకేషనల్గా అవి తీసుకోవాల్సి వస్తుంది. సో మీకు ఏదైతే ఇప్పుడు రీసెర్చ్లో డేటాలో చెప్తున్నారు ఇవన్నీ డైట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. ఏ క్యాన్సర్ అంటే ఓన్లీ పేగుకు సంబంధించిన క్యాన్సర్ మాత్రమే కాదు, ఇంక్లూడింగ్ బ్రెస్ట్ క్యాన్సర్, ప్రతి దానికి డైట్ వల్ల క్యాన్సర్ ప్రివెన్షన్ ఉంటుంది. డైట్లో ఏమైందంటే మీకు ఈ జన్యుపరమైన చేంజెస్ ఏవైతే వస్తున్నాయో వాటిని అడ్డుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అని రిలీజ్ అవుతాయి. సో మీకు ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో ఆ డ్యామేజ్ని మనం డైట్తో ప్రివెంట్ చేయొచ్చు. అండ్ గట్ మైక్రోబయామ్ అంటారు. మనం తినే దాంట్లో క్రిములు ఎలా ఉంటాయి అనేది మన ఆల్రెడీ పేగులో అన్నీ ఉంటాయి. వాటి నుంచి రిలీజ్ అయ్యే కణాల వల్ల కూడా క్యాన్సర్ అనేది మార్పు చెందుతుంది. సో మనం డైట్లో ఇప్పుడు జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్ వీటిలో ఏంటంటే పీచు పదార్థాలు ఉండవు అండ్ అవి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటిని అబ్సల్యూట్గా అవాయిడ్ చేయడం అనేది అసాధ్యమని అందరికీ తెలిసింది. సో అలాంటి అడ్వైస్ కాదు, కానీ ప్రిఫరబుల్లీ మీరు హోమ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అంటే సాంబార్ కానీ దాంట్లో ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువ వేసుకోవడం, పసుపు వాడడము, స్పైసెస్ తీసుకోవడం, రెగ్యులర్గా అలా చేస్తూ కొన్నిసార్లు అకేషనల్గా జంక్ ఫుడ్కి వెళ్ళాలి. ఈ ఫుడ్ డైట్ హ్యాబిట్స్లో రెడ్ మీట్ క్యాన్సర్కి చాలా ఇంపార్టెంట్ కారణం. ఇంకా స్మోక్డ్ ఫిష్ అంటారు. ఈ చైనీస్ ఫుడ్ అంతా చాలా స్మోక్డ్, ఎక్కువ సాల్ట్, పికిల్స్, ఇవన్నీ క్యాన్సర్కి కారణమవుతాయి. ఇవి అవాయిడ్ చేసుకుంటూ మనం ఫ్రెష్ ఫిష్ యూజ్ చేయడం కానీ, చికెన్ మీట్ యూజ్ చేయడం కానీ, లేదంటే మీకు ఆయిల్స్ కొంచెం హోల్ ఆయిల్ అంటారు, అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు, రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా గ్రెయిన్స్ కూడా కొంచెం హోల్ గ్రెయిన్స్ యూజ్ చేయడం, ఇలా డైట్లో మార్చుకొని మెడిటేరియన్ డైట్ అంటారు. ఇది కొంచెం ఆకుకూరలు, పీచు పదార్థాలు, జనరల్లీ మన తాతల కాలంలో ఎట్లా ఫాలో అయ్యారంటే సిమిలర్లీ అలాంటి డైట్ మనం యూజ్ చేస్తే మోర్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఎక్కువ ఉంటుందని అంటారు. సో ఈ క్యాన్సర్కి మనం కాజెస్ తీసుకుంటే ఇది కాకుండా ఇంకొన్ని ఎక్స్పోజర్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్, పొల్యూషన్కి ఎక్స్పోజర్ అవ్వడం కానీ, రేడియేషన్. కొంతమంది బాగా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతారు. అంటే ఇదివరకు చైల్డ్హుడ్లో ఏదైనా క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆ క్యాన్సర్ కోసం రేడియేషన్ ఇచ్చారనుకోండి, ఫ్యూచర్లో దానివల్ల థైరాయిడ్ క్యాన్సర్, లేదంటే బాగా రేడియేషన్ ఇంకా జపాన్లో హిరోషిమా ఇలాంటి వేరే చోట్ల ఎక్స్ట్రాగా రేడియేషన్ ఎక్స్పోజర్, అది అవాయిడ్ చేసుకోవాలి. మీరు ఇంకేమైనా చేయాలంటే అన్హెల్దీ సెక్షువల్ ప్రాక్టీసెస్.
సో ఈ సర్వైకల్ క్యాన్సర్కి అనేది మోనోగామస్ అంటే సింగిల్ పార్ట్నర్ ఉంటే మీకు క్యాన్సర్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. మల్టిపుల్ పార్ట్నర్స్ అంటే మీకు మల్టిపుల్ పార్ట్నర్స్తో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ ఇన్ జనరల్ క్యాన్సర్కి కాజెస్. ఈ కాజెస్ ఏమీ లేకుండా అబ్సల్యూట్గా హెల్దీగా ఉండి క్యాన్సర్ రావచ్చా అంటే ఆన్సర్ ఎస్ అనే చెప్పొచ్చు. దీంట్లో మీకు ఏది ఉండకపోవచ్చు, అబ్సల్యూట్గా హెల్దీగా ఉండొచ్చు, కానీ క్యాన్సర్ రావచ్చు. దాన్నే జన్యుపరమైన చేంజెస్ అంటారు. సో కొంతమంది ఏంటంటే జెనెటికలీ బాగా బ్లెస్డ్ ఉంటారు. మీరు కొంచెం చెప్తారు, నేను ఆల్కహాల్ ప్రతిరోజు తాగుతాను, నేను ప్రతిరోజు స్మోకింగ్ చేస్తాను, గుట్కా అయితే ఇంకా కిలోలు తిన్నాను, అయినా సరే నాకేం అవ్వదు అని. వాళ్ళు జెనెటికల్లీ బ్లెస్డ్ ఉంటారు. చాలా తక్కువ పాపులేషన్ ఉంటుంది అట్లా. కొంతమంది జెనెటికల్లీ కర్స్డ్ ఉంటారు, వెరీ హెల్దీ లైఫ్ స్టైల్, ఏమి చేయరు, స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు, ఏం లేదు, అయినా సరే క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. సో జెనెటికల్లీ కర్స్డ్ ఉంటారు. ఇంకా మధ్య రకం ఉంటారు, అటు బ్లెస్డ్ కాదు ఇటు కర్స్డ్ కాదు, అంటే మెజారిటీ అందరి పాపులేషన్ ఇక్కడ ఉంటారు. వీళ్ళల్లోనే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ట్రిగ్గర్ చేసి క్యాన్సర్ పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో మనం ఫస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు టాప్ టు బాటమ్ క్యాన్సర్స్ ఎలా వస్తాయి, ఇన్ జనరల్గా క్యాన్సర్ అంటే ఎట్లా ప్రజెంట్ అవుతుంది అనేది వేగ ఐడియాగా డిస్క్రైబ్ చేస్తాను. సో ఇప్పుడు మనం టాప్ టు బాటమ్ క్యాన్సర్స్ గురించి అవగాహన తెచ్చుకోవాలి అంటే ఇన్ జనరల్ కొన్ని సిమ్టమ్స్ అన్నిటికీ కామన్గా ఉంటాయి క్యాన్సర్స్ అన్నాక. అవి ఏంటివి అంటే జనరల్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే ఎందుకు బరువు తగ్గుతున్నారో తెలియదు కానీ మీకు బరువు తగ్గుతారు, అది తగ్గడానికి కారణం ఏంటి అనేది ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. ఆర్ ఎక్కడి నుంచన్నా ఏ రంధ్రం నుంచన్నా, అంటే ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ వెజైనా నుంచి కానీ మలద్వారం నుంచి కానీ ఎక్కడి నుంచన్నా అన్ఎక్స్పెక్టెడ్ బ్లీడింగ్, ఏదో తెలియకుండా బ్లీడింగ్ అవ్వడం, ఆర్ వాయిస్ మార్పు రావడం, ఏదైనా కంప్లైంట్ దీర్ఘకాలికంగా ఉండడం, అంటే ఏదైనా 2-3 డేస్ ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే మిమ్మల్ని ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్కి చూపించుకోమనేది అడ్వైస్ కాదు. జనరల్గా ఏదైనా కంప్లైంట్ దగ్గైనా సరే, ఏదైనా ఒక టైం లిమిట్ ఉంటుంది, ఏమైనా పుండ్లు వచ్చినా సరే ఆ టైం లిమిట్లో తగ్గిపోతుంది న్యాచురల్గానే, మందులు వాడినా న్యాచురల్గా కానీ తగ్గిపోవాలి. అలా తగ్గకుండా దీర్ఘకాలికంగా ఉన్న ఏ కంప్లైంట్ అన్నా క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాలి. సో అలసట అవ్వడం కానీ ఇవన్నీ కూడా క్యాన్సర్ యొక్క లక్షణాలు. ఇప్పుడు మనం జనరల్గా టాప్ టు బాటమ్ బాడీ గురించి మాట్లాడుకుంటే సో మనం హెడ్ అండ్ నెక్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటే నోట్లో ఉండే క్యాన్సర్స్ ఏంటి అంటే ఎలా కనిపెట్టచ్చు, జనరల్గా చిన్న చిన్న పుండ్లు అవుతాయి నోట్లో, ఆ పుండ్లు వాటంతట్లో అవి తగ్గవు. నాలుక పైన కానీ బుగ్గల పైన కానీ ఆ బుగ్గల లోపల ఉన్న రంధ్రాల్లో కానీ అలాంటి ఏమైనా పుండ్లైనా, లేదంటే మీరు నోరు తెరుచుకోకుండా అవ్వడం కానీ, ఇవి మామూలుగా వక్కాకు వేసుకొని పొగాకు వేసుకున్న వాళ్ళకి మాత్రమే కాదు, కొంతమందికి ఆర్టిఫిషియల్ డెంట్యూర్స్ అంటారు, అంటే కృత్రిమ పళ్ళు పెడతారు, అవి చాలా షార్ప్గా ఉంటాయి. ఆ షార్ప్ కణాలు టంగ్ని ఇరిటేట్ చేసి చాలా రోజులు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా మీ నోట్లో ఏమన్నా పుండ్లు ఉన్నాయనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఓరల్ క్యాన్సర్స్కి అలా చూసుకుంటాం, టంగ్ కానీ నోట్లో కానీ కనిపించే విషయం. నెక్స్ట్ మిగిలిన థైరాయిడ్ క్యాన్సర్. ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది మెడ ముందు జనరల్గా వాపు కింద స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు మెడ ముందు వాపు కాకుండా సైడ్కి కూడా స్ప్రెడ్ అయ్యి చిన్న చిన్న గడ్డల కింద కనిపిస్తుంది. కొన్నిసార్లు గొంతు బొంగురుపోయే అవకాశం కూడా ఉంటుంది థైరాయిడ్ క్యాన్సర్లో. లేదు బాగా అడ్వాన్స్డ్గా ఉందనుకోండి, మీకు మింగడానికి ఇబ్బంది కానీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కూడా అవ్వచ్చు. దీనికంటే ఈ ఇబ్బందులు జనరల్గా సిఏ లారింగ్స్ అంటారు, అంటే స్వరపేటిక ఉంటుంది కదండి, దానికి వచ్చే క్యాన్సర్ జనరల్గా స్మోకర్స్లో ఎక్కువగా వస్తుంది. వీళ్ళకి మెయిన్గా స్టార్టింగ్లోనే వాయిస్ చేంజ్, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, బొంగురుపోతుంది గొంతు, మాట గట్టిగా రాదు, మింగడానికి ఇబ్బంది అవుతుంది, శ్వాస తీసుకునేటప్పుడు సౌండ్ వస్తుంది, ఏదో దారి మూసుకుపోతే గాలి లోపల నుంచి ఎట్లా వస్తుందో అలా సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఇది లారింజియల్ క్యాన్సర్స్ అంటారు. ఆర్ ఎనీ క్యాన్సర్, చాలా మటుకు క్యాన్సర్స్ ఇవన్నీ మెడ వైపు సైడ్లు అటు ఇటు, అంటే సెంటర్లో కాకుండా సైడ్లో మీకు గడ్డల కింద ప్రజెంట్ అవుతాయి. ఆ గడ్డల లోపల నుంచి క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యి బయటకు కనిపించిన గడ్డలు జనరల్గా అలా ఉంటాయి. సో మీకు ఈ క్యాన్సర్లు అయిన తర్వాత ఇంకా ఫిమేల్స్లోకి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్స్. బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? మెయిన్గా ఏదైనా గడ్డ, రొమ్ములో జనరల్గా చిన్న చిన్న గడ్డల కింద స్టార్ట్ అవుతాయి. రొమ్ములోనే కాదు, శంకల్లో గడ్డల కింద కూడా ఉండొచ్చు. లేదంటే చనుములోంచి ఏమైనా నీరు రావడం కానీ, చనుము కుంగిపోయినట్టు అవ్వడం కానీ, ఇంకా మీకు ఆరెంజ్లా బ్రెస్ట్ కూడా కొంచెం ఆరెంజ్ పీల్, ఆరెంజ్ తొక్క ఎలా ఉంటుందో అలా తొక్కలా మారడం కానీ, ఇలాంటి మార్పులు ఉంటాయి. క్యాన్సర్తో ఒక యూనిక్ ఏంటంటే పెయిన్ ఉండదండి. ఏ గడ్డలు వచ్చినా సరే మీకు పెయిన్లెస్ గడ్డల కింద వస్తాయి. ఈ పెయిన్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, జనరల్గా పోస్ట్పోన్ చేస్తారు కంప్లైంట్స్ అనేవి. నొప్పి అనేది ఆల్మోస్ట్ చెప్పాలంటే దేవుడు ఇచ్చిన వరం లాంటిది. ఏదైనా పెయిన్ ఉందంటే ఇమీడియట్గా దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఈ క్యాన్సర్ గడ్డలు నొప్పి లేకుండా వస్తాయి, గడ్డ సైజ్ పెరిగిపోతుంది, నొప్పి ఉండదు. చాలా మటుకు ఏం చేస్తారంటే సరే ఈ వారం ఆగుదాం, వచ్చే వారం వెళ్దాం, వర్షాలు పడుతున్నాయి ఆగుదాం, పిల్లలు పెళ్ళి అవుతుంది ఆగుదాం, యూఎస్ నుంచి ఎవరో వస్తున్నారు ఆగుదాం. ఇవన్నీ నాకు పేషెంట్స్ నిజంగా చెప్పినవి. ఈ అయిన తర్వాత వస్తాము అని చెప్తున్నారు. అంటే దే పోస్ట్పోనెడ్, నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ పెయిన్లెస్ లంప్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఇంకా ఈ లంగ్ క్యాన్సర్ అనుకోండి, ఊపిరితిత్తుల క్యాన్సర్. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎలా ఉంటుంది అంటే ఛాతీలో నొప్పి రావచ్చు, దగ్గు, మెయిన్గా దగ్గు ఉంటుంది. పొడి దగ్గే ఉంటుంది కానీ చాలా రోజులు ఉంటుంది. అంటే 3 వారాలు 4 వారాలు దగ్గు మందు వాడినా సరే తగ్గదు, మీకు పొడి దగ్గు ఉంటుంది. ఆర్ కొన్నిసార్లు తగ్గితే రక్తం కూడా పడుతుంది. దగ్గులో గల్లపడడం, గాలి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, ఛాతీ నొప్పి రావడం. ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా మెడలో గడ్డ కింద కూడా ఫస్ట్ కనిపిస్తుంది. సో ఇలా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రెజెంట్ అవుతుంది. జనరల్గా స్మోకర్స్ కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యూఎస్లో అట్లా అయితే స్మోకర్స్కి కొంచెం టైం లిమిట్ అయిన తర్వాత స్కానింగ్కి సిటీ స్కానింగ్ కూడా చేయిస్తున్నారు, ఏమైనా డౌట్ఫుల్ లంప్స్ ఉన్నాయా అనేది. ఇక్కడ మిగిలింది పేగు క్యాన్సర్స్. ఈ పేగు అనేది ఆహార పైపు చాలా పైనుంచి కింద వరకు మల్టిపుల్ లెవెల్స్లో డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఈసోఫేగస్ అంటారు, ఈ ఫుడ్ పైప్. ఈ ఈసోఫేగల్ క్యాన్సర్కి ఏమవుతుందంటే మీకు మింగడానికి ఇబ్బంది అవుతుంది. పుట్టకేస్తారు కానీ మింగుడు పడట్లేదు, ఇబ్బంది అవ్వడం. అలా మింగుడు పడకపోవడం అనేది యాక్చువల్లీ చాలా అడ్వాన్స్డ్ క్యాన్సర్. మీకు చాలా రోజులయ్యి మింగుడు పడకపోతేనే, గడ్డ పెరిగిపోతేనే అక్కడ తెలుస్తుంది. సో చిన్న చిన్న కంప్లైంట్స్ కిందనే ఇనిషియల్లీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్టమక్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ కార్సినోమా అంటారు. స్టమక్ క్యాన్సర్కి ఎట్లా ఉంటుంది, మీకు ఇండైజెషన్, ఆహారం అరగకపోవడం, లేదంటే కొంచెమే తింటారు కానీ ఆకలి అవ్వదు, అర్లీ సెటైటీ అంటారు. అంటే కొంచెం తింటే సరిపడా అనిపిస్తుంది, ఇంకా ప్లేస్ ఉన్నట్టు అనిపించదు. బరువు తగ్గడం కానీ ఇవన్నీ స్టమక్ క్యాన్సర్స్లో ఎక్కువగా వస్తుంది. లేదు స్టమక్ క్యాన్సర్ ఇంకొక రకంగా ఏంటంటే మోషన్లో కలర్, రక్తం అనేది ఇక్కడ ఏమైనా పుండు ఉందనుకోండి, రక్తం కాడిద్ది, అది మోషన్లో నల్ల రంగు కింద ప్రజెంట్ అవుతుంది. సో మీ మోషన్ కలర్లో చూసుకుంటే నల్ల రంగు మోషన్లో అవుతుందన్నా కూడా మీకు స్టమక్ క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత ఇంకా మీకు చిన్నపేగు క్యాన్సర్స్. ఈ చిన్నపేగు క్యాన్సర్ జనరల్గా కడుపు నొప్పితో కానీ లేదంటే వాంతులు అవ్వడం కానీ అలా ప్రజెంట్ అవుతాయి. గడ్డ సైజ్ పెరిగే వరకు తెలియదు. నెక్స్ట్ మిగిలింది పెద్దపేగు క్యాన్సర్. పెద్దపేగు క్యాన్సర్ ఎలా ఉంటుందంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కింద 2 వాటి కింద డివైడ్ చేసుకోవచ్చు. జనరల్గా రైట్ సైడ్ క్యాన్సర్స్ ఎట్లా వస్తాయి, మీరు రొటీన్గా బ్లడ్ టెస్టులు చేయించుకుంటారు. ఈ సిబిపి బ్లడ్ టెస్ట్ వాటిల్లో మీకు రక్తహీనత అనేది తెలుస్తుంది. రీజన్ లేకుండా పెద్ద వయసు వాళ్ళకి రక్తహీనత ఎందుకు ఉంది అంటే దాని పెద్దపేగు క్యాన్సర్ కూడా అయి ఉండొచ్చు. లేదు ఇంకొకటి ఏంటంటే మీకు కొన్ని రోజులు బాగా మలబద్ధకం ఉంటుంది, కొన్ని రోజులు బాగా మోషన్స్ అవుతాయి. అలా ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అంటారు. సో ఇలా అటు ఇటు మార్పు అవ్వడం, లేదంటే మోషన్లో రక్తం పడడం, ఇంకా మీకు మోషన్ వెళ్తారు కానీ మొత్తం వెళ్ళినట్టు అనిపించదు, ఇన్కంప్లీట్గా ఫీల్ అవుతూ ఉంటారు, నేను ఇంకా ఎవాక్యుయేట్ చేయలేదు అనేది. సో అది కూడా పొత్తి కడుపులో నొప్పి రావడం కానీ ఇవన్నీ మీకు పెద్దపేగు క్యాన్సర్లో ఉంటాయి. ఇది మగవాళ్ళలో రావచ్చు, ఆడవాళ్ళలో రావచ్చు. సో ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు మోషన్ వెళ్ళిన వెంటనే ఒక 2 నిమిషాలు టైం స్పెండ్ చేసి రంగు ఎలా ఉంది, ఏమైనా జిగురుగా ఉందా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇది పెద్దపేగు క్యాన్సర్. నెక్స్ట్ ఇంకా ఇలాగే ఈ కడుపులో లివర్ క్యాన్సర్. లివర్ క్యాన్సర్లో జాండిస్ రావచ్చు, పస్కలు, కానీ చాలా అడ్వాన్స్డ్గా వస్తుంది. ఇంకా ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ అని ఉంటుంది. ప్యాన్క్రియాస్, ఇక్కడ లివర్ పక్కన ప్యాన్క్రియాస్. ఈ ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ జనరల్గా మీకు జాండిస్తోనే, అంటే పస్కలతో ప్రజెంట్ అవుతుంది. మీకు దురద పుట్టడం కానీ, ఒంటిలో జాండిస్ రావడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, మోషన్లో తెల్లగా వస్తుంది, మామూలు రంగు ఉండకుండా వైట్ రంగులో వస్తుంది. ఇవన్నీ ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్లో కనిపించే సిమ్టమ్స్. ఇవన్నీ కాకుండా నెక్స్ట్ జననేంద్రియాలు. ఇంకా ఫిమేల్స్లో స్పెసిఫిక్గా ఉండేది ఏంటి, గర్భసంచి క్యాన్సర్. గర్భసంచి క్యాన్సర్ కానీ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ కానీ ఫిమేల్స్లో ఎట్లా ప్రజెంట్ అవుతుంది. ఏదన్నా మీకు మెనోపాజ్ అంటే మీ మొత్తం పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎనీ బ్లీడింగ్, ఒక చుక్క బ్లీడింగ్ అయినా సరే అది అబ్నార్మలే. దాన్ని బాగా స్ట్రిక్ట్గా ఎందుకు వచ్చింది అనేది క్లియర్గా ఎగ్జామిన్ చేయించుకోవాలి. ఆర్ పీరియడ్స్ కాని వాళ్ళకి ముందుగా తెల్లబట్ట బాగా అవ్వడం ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఆర్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం, అంటే మీరు సెక్స్లో పార్టిసిపేట్ చేశాక చిన్న చిన్న డ్రాప్స్ బ్లడ్ రావడం, లేదంటే బ్లీడింగ్ అవ్వడం, లేదంటే మీ పీరియడ్స్కి మధ్యలో అబ్నార్మల్గా ఎప్పుడో ఒకప్పుడు బ్లీడింగ్ అవ్వడం రిలేషన్ లేకుండా, ఇవన్నీ పొత్తి కడుపులో నొప్పి, ఇవన్నీ మీకు గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్లో గర్భసంచి క్యాన్సర్లో ఇట్లా ప్రజెంట్ అవుతుంది. ఇంకొకటి అండాశయ క్యాన్సర్. ఫిమేల్స్లో యూనిక్గా వచ్చేది అండాశయ క్యాన్సర్. ఈ అండాశయ క్యాన్సర్లు అనేవి కొంచెం సైలెంట్ కిల్లర్స్ లాంటివే. మీకు ఎక్కువగా ఏం తెలియదు, జస్ట్ ఇండైజెషన్ ఉంటుంది, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది,
బ్లోటింగ్ అంటే గాలి పోతున్నట్టు, కొంతమంది బరువు పెరుగుతారు, ఇలా బరువు పెరిగి కూడా వస్తారు. ఇలాంటి వాళ్ళకి అండాశయ క్యాన్సర్స్, ఇవి జనరల్గా మనం అల్ట్రాసౌండ్ కడుపు స్కానింగ్లో మాత్రమే తెలుసుకోగలుగుతాం. సో అండాశయ క్యాన్సర్స్ అట్లా ప్రజెంట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా కిడ్నీ క్యాన్సర్లు అనుకోండి. కిడ్నీ క్యాన్సర్లకు మీకు ఎట్లా తెలుస్తుంది? కిడ్నీ కానీ దాని కింద యూరినరీ బ్లాడర్ అంటారు, అంటే యూరిన్ దాచే సంచి లాంటిది ఉంటుంది. సో ఇవి మీకు జనరల్గా యూరిన్లో తెలుస్తుంది. యూరిన్లో మార్పు ఎట్లా ఉంటుంది, యూరిన్లో రక్తం పడడం కానీ, ఎర్రగా అవ్వడం కానీ, ఇవన్నీ మీకు కిడ్నీ క్యాన్సర్లో తెలుస్తాయి. కొంతమందికి బీపీ బాగా కంట్రోల్లో ఉండదు, అలాంటప్పుడు కూడా కిడ్నీ క్యాన్సర్ సస్పెక్ట్ చేయాలి. కొన్ని మీకు కడుపులో గడ్డల కింద తెలుస్తాయి కిడ్నీ క్యాన్సర్లో కూడా. ఇంకా మేల్స్లో చాలా కామన్గా వచ్చే క్యాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది వయసు పెరిగే కొద్దీ మేల్స్లో అందరిలో ప్రాస్టేట్ అనే గంది సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో ప్రాస్టేట్ క్యాన్సర్ వయసు పెరిగే కొద్దీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలా తెలుస్తుంది మీకు అంటే, యూరిన్ స్ట్రీమ్ అంటే దార ఈజీగా ఉండదు, ఆగుతుంది వస్తుంది. మీరు సరిగ్గా బాగా ప్రెషర్ యూస్ చేస్తే కానీ బయటికి రాకపోవడం, లేదు అంటే మీకు చాలా ఎక్కువసార్లు యూరిన్ అవ్వడం, మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ ఎక్కువసార్లు అవ్వడం, ఇవన్నీ కొన్నిసార్లు అంటే మొత్తం యూరిన్ రావడం ఆగిపోయి వస్తారు. అసలు అబ్సల్యూట్లీ అక్యూట్ రిటెన్షన్ అంటాం, యూరినే బయటికి పోదు. ఇలా ఏదన్నా ఒకటి ప్రాస్టేట్ క్యాన్సర్ సంబంధించి ఉంటాయి. చర్మం క్యాన్సర్ ఇంకెలా ఉంటుందంటే, జనరల్గా చర్మం క్యాన్సర్లో సన్ ఎక్స్పోజ్డ్ పార్ట్స్ అంటే ఎండలో బాగా తిరిగే వాళ్ళకి, నేను ఎండలో బాగా తిరిగే వాళ్ళంటే కంటిన్యూస్గా ఎండలోనే ఉండేవాళ్ళు, ఫార్మర్స్ కానీ ఎక్కువ ఎండ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్లు వస్తాయి జనరల్గా. అవి సన్ ఎక్స్పోజ్డ్ పార్ట్స్లో వస్తాయి. స్క్వామస్ సెల్ కార్సినోమా కానీ, బేసల్ సెల్ కార్సినోమా కానీ, ఇవి చిన్న మొటిమల్లా మొదలయ్యి పుండ్లు కింద అవ్వడం కానీ, లేదు అంటే మెలనోమా అని ఇంకో రకమైన క్యాన్సర్స్ ఉంటాయి. అవి పుట్టుమచ్చల్లా వస్తాయి. ఆల్రెడీ ఉన్న పుట్టుమచ్చలు కానీ, కొత్తగా వచ్చే పుట్టుమచ్చలు కానీ, వాటి సైజ్ పెరగడం కానీ, రంగు మారడం కానీ, దురద కింద రావడం కానీ, పైకి పెరగడం కానీ, ఇలా ఉన్నప్పుడు మెలనోమా కూడా సస్పెక్ట్ చేయాలి. సో చర్మం క్యాన్సర్స్ ఇలా ప్రెజెంట్ అవుతాయి. ఇంకా మీకు సాఫ్ట్ టిష్యూ కార్సినోమాస్, ఎముక క్యాన్సర్స్ అవన్నీ మీకు బయట స్వెల్లింగ్స్ కింద, నేను ఇందాక చెప్పినట్టు నొప్పి లేని గడ్డల కింద ఎక్కువగా వస్తాయి జనరల్గా. ఇలా బాడీలో ఏ గడ్డైనా, ఏ కంప్లైంట్ అన్నా అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు ఉంది అంటే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేసి దాన్ని ఇన్ డెప్త్ ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. ఈ క్యాన్సర్స్ ఇప్పుడు మనం జనరల్గా క్యాన్సర్ ఏది ఎక్కడ అదే ఆర్గన్లో ఉన్నప్పుడు ఎలా ప్రెజెంట్ అవుతుంది అనేది తెలుసుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనివల్ల మనకి క్యాన్సర్స్ అర్లీగా కనుక్కోవడానికి తెలుస్తుంది. నెక్స్ట్ క్యాన్సర్తో ప్రాబ్లం ఏంటంటే అక్కడే ఉండదు, అక్కడ నుంచి బ్లడ్ ద్వారా కానీ, లింఫాటిక్స్ అంటారు, లింఫ్ వెజల్స్ కానీ, లేదంటే డైరెక్ట్గా స్ప్రెడ్ అవ్వడం కానీ, పక్కపక్కకి పాకుతూ ఉంటుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అలా స్ప్రెడ్ అయినప్పుడు ఎలా తెలుస్తుంది? వెన్నుపూస నొప్పి, ఎముకున్న బ్యాక్ పెయిన్తో కూడా చాలామంది వెళ్ళి క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది. వెన్నుపూస నొప్పి కానీ, దగ్గు కానీ, తలనొప్పులు కానీ, ఇలా వేరే సిమ్టమ్స్ వల్ల కూడా క్యాన్సర్ అక్కడ పాకిన తర్వాత మీకు క్యాన్సర్ కింద తెలియచ్చు. సో ఇప్పుడు మనం క్యాన్సర్ ఎట్లా వస్తుంది, ఏ విధాలుగా గుర్తుపట్టాలి అనేది తెలుసుకున్నాం ఆర్గన్ వైజ్. ఇప్పుడు మనం క్యాన్సర్ ప్రివెన్షన్ గురించి కనుక్కుందాం. అంటే అసలు ఈ క్యాన్సర్ రాకుండా ఆపడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, ఇంకేమైనా చేయొచ్చా అనే దాని గురించి. యాజ్ మనం ప్రివెన్షన్ అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి, ఎందుకు కాజెస్ ఏవైతే చూసామో ఎందువల్ల వస్తుందో వాటిని అరికట్టగలిగితే ప్రివెన్షన్ వస్తుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నాం, ఎక్కువ శ్రమ లేదు అని, కానీ దానికి విరుగుడు ఏంటి? ఎక్సర్సైజ్. కనీసం ఎక్సర్సైజ్ అంటే మేము జిమ్కి వెళ్ళి గంటలు చేయండి, అది కాదు జనరల్గా అడ్వైస్. ఎక్సర్సైజ్ అంటే మినిమం ఒక 20 నిమిషాలు, 15 నుంచి 20 నిమిషాలు కనీసం బ్రిస్క్ వాకింగ్, నడవడం యాక్టివ్గా. యాడిక్వేట్ నిద్ర, బాగా 7 to 8 hours నిద్రపోవడం కూడా స్ట్రెస్కి చాలా ఇంపార్టెంట్. అలా స్ట్రెస్ తగ్గించుకోగలిగితే స్ట్రెస్ కోపింగ్ మెకానిజమ్స్తో కూడా మీరు క్యాన్సర్ బాగా డెవలప్ అవుతుంది. సన్కి ఎక్స్పోజర్ ఉండాలి. సన్కి ఓవర్ ఎక్స్పోజర్ అవుతే క్యాన్సర్స్ వస్తాయన్నాం, కానీ ఈ మధ్య అసలు ఎండకి ఎవరూ ఎక్స్పోజ్ అవ్వట్లేదు. మనం మీ 6 monthsలో చూస్తే బ్లడ్ రిపోర్ట్స్లో కనీసం ఒక్కరిది కూడా చేయించిన వాళ్ళ దాంట్లో ఒక్కరిది కూడా కనీసం వైటమిన్ డి లెవెల్ నార్మల్ లెవెల్లో ఎవరికి ఉండట్లేదు, అందరికీ బిలో నార్మలే ఉంటుంది. సో పని కట్టుకొని పొద్దున పూట కనీసం ఒక 10-15 నిమిషాలన్నా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. డైట్, మనం ఇందాక డిస్కస్ చేసినట్టు డైట్లో బాగా ఆకుకూరలు, పీచు పదార్థాలు, ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్లో ఒక సాలడ్ తినడం అలవాటు చేసేసుకోండి. ఏదో ఒక సాలడ్, కీరా కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఆకుకూరలు డైట్లో ఉండేలాగా, పసుపు, ఇవన్నీ మన రొటీన్ డైట్లో ఇవన్నీ ఉంటాయి. సో మీరు స్పెసిఫిక్గా గో బ్యాక్ టు యువర్ రూట్స్, కుదిరినంత మటుకు రొటీన్ డైట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ డైట్ ఇవి కాకుండా గుడ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అంటే మోనోగామి ప్రాక్టీస్ చేయడం, ఒక సెక్స్ పార్ట్నర్ యూజ్ చేసుకోవడం, లేదంటే కాండోమ్స్ యూజ్ చేయడం, ఇవి కూడా సర్వైకల్ క్యాన్సర్కి ఇంపార్టెంట్. ఇంకా కొన్నాటికి క్యాన్సర్ ప్రివెన్షన్కి ఏమన్నా వ్యాక్సిన్స్ ఉన్నాయా అని అడుగుతారు.
కొన్ని క్యాన్సర్స్కి ప్రివెన్షన్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి మనం ఇందాక ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చే క్యాన్సర్స్ అన్నాం కదండి, అలాంటి వాటికి వ్యాక్సిన్ ప్రివెన్షన్ ఉంటుంది. ఒకటి హెపటైటిస్ వ్యాక్సిన్. ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ జనరల్గా పిల్లలందరికీ ఇప్పుడు ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో జనరల్గా చిన్నప్పుడే ఇచ్చేస్తారు. వాటికి రొటీన్గా బూస్టర్ డోసెస్ తీసుకోవాలి. లేదు ఇదివరకు కాలం వాళ్ళకి ఎవరికైనా వ్యాక్సినేషన్ ఇవ్వలేదు అనుకోండి, మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవడం. ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కొంచెం లివర్ క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది సర్వైకల్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. ఈ వ్యాక్సిన్ 9 నుంచి 15 సంవత్సరాల్లోగా పిల్లలకి 2 డోసులు ఆర్ 15 నుంచి 26 సంవత్సరం పిల్లల్లోకి 3 డోసులు ఇప్పించుకోవాలి. మీకు 26 నుంచి 46 సంవత్సరాల వరకు మీ ఇంట్రెస్ట్ బట్టి ఏమీ అలర్జీస్ లేకపోతే ఇప్పించుకోవచ్చు. సో మనకి 2 వ్యాక్సిన్స్ క్యాన్సర్ ప్రివెన్షన్కి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ వ్యాక్సిన్స్ వేయించుకోవాలి. ఇవన్నీ చేసినా సరే ఏం చేసినా సరే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎప్పటికీ ఉంటుంది. అందుకనే మనం ఏం చేస్తాం, క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాము. అసలు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఏంటి, ఎవరిలో చేయించుకోవాలి అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే నాకు అబ్సల్యూట్గా ఏమీ కంప్లైంట్స్ లేవు, అంతా హెల్తీగా ఉన్నాను, నాకు జన్యుపరంగా రిస్క్ లేదు, ఫ్యామిలీ హిస్టరీ లేదు, లేదంటే నాది హెల్తీ డైట్, బాగా ఎక్సర్సైజ్ చేస్తాను, నేను క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలా? ఇలాంటి వాళ్ళకే క్యాన్సర్ స్క్రీనింగ్. క్యాన్సర్ స్క్రీనింగ్ డెఫినేషన్ ఏంటి అంటే మీకు ఏమీ ఇబ్బంది లేనప్పుడు, బయటికి ఏం తెలియనప్పుడు, హెల్తీగా ఉన్నప్పుడు కనుక్కోవడాన్నే క్యాన్సర్ స్క్రీనింగ్ అంటారు. సో అర్లీగా కనుక్కుంటే మీకు మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ట్రీట్మెంట్ ఏదైతే ఉంటో బెటర్గా ఉంటుంది, ఫైనాన్షియల్ ఇబ్బంది తగ్గిద్ది, మీకు మేము ఇచ్చే ట్రీట్మెంట్కి రిజల్ట్స్ చాలా బెటర్గా ఉంటాయి. చాలా మటుకు ఇప్పుడు క్యాన్సర్ స్టేజ్ 1లో కనుక్కోగలిగామనుకోండి 90% సర్వైవల్ ఉంటుంది. చాలా అడ్వాన్స్డ్గా మినిమల్గా ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో మనం ఇలా అర్లీగా చేతికి తగిలేలోగానే కనుక్కోగలుగుతాం. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలా ఉంటాయి, ఎవరు చేయించుకోవాలి అనేది ఇప్పుడు స్పెసిఫిక్గా ఆర్గన్ స్పెసిఫిక్గా డిస్కస్ చేద్దాం. సో మనకి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్కి ఏం చేస్తారు, ఎవ్రీ మంత్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే ప్రతి నెల మీ పీరియడ్స్ అయిన తర్వాత ఒక 1 వీక్ అలా చూసుకొని బ్రెస్ట్ పడుకొని ప్రశాంతంగా లెఫ్ట్ హ్యాండ్తో రైట్ బ్రెస్ట్ని, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ బ్రెస్ట్ని ఏమన్నా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయా అని చూసుకోవాలి. లేదు క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్రెస్ట్ ఎగ్జామిన్ చేయించుకోవాలి. అన్నిటికంటే బెస్ట్ మార్గం ఏంటంటే మ్యామోగ్రామ్. మ్యామోగ్రామ్ ఏంటి, మీకు చేతికి ఏదన్నా ఈవెన్ మాకన్నా ఏదైనా గడ్డ తరగాలంటే కనీసం సెంటీమీటర్ సైజ్ అన్నా ఉంటే కానీ మేము పట్టుకోలేము. ఈ మ్యామోగ్రామ్లో ఈవెన్ బిఫోర్ దట్ అవి చిన్న చిన్న కణాల కింద ఫార్మేషన్ స్టేజ్లో ఉన్నప్పుడే తెలుస్తుంది. సో ప్రతి మహిళ 40 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం కనీసం ఒకసారి డిజిటల్ మ్యామోగ్రామ్ చేయించుకోవడం చాలా మంచిది. దీనివల్ల మీకు రొటీన్గా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ వస్తుంది అనేవన్నీ అపోహలు. సైంటిఫిక్గా రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంటుంది, దానివల్ల బెనిఫిట్సే ఎక్కువ ఉన్నాయి, రిస్క్స్ అంట అన్న తర్వాతే మీకు మ్యామోగ్రామ్ అడ్వైస్ చేయబడుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ ఒకటి చేయించుకుంటే అర్లీ స్టేజ్లో పికప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. దీనికి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడం అవి చెప్తున్నాము. కానీ దీనికి మనం ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేయించుకుంటాం. ఇది రొటీన్ స్క్రీనింగ్. ఈ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ప్రతి 3 సంవత్సరాలకి ఆర్ ప్యాప్స్మియర్ ప్లస్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అనేది చేయించుకుంటే ప్రతి 5 సంవత్సరాలకి. ఈ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ మాకు చేయడానికి 2-3 నిమిషాలు పడుతుంది అంతే. దాంట్లో ఏమి సెల్స్ ఆల్రెడీ రాలే కణాలు ఉంటాయి కదండి, ఆ కణాలను మేము కలెక్ట్ చేసుకొని దాంట్లో ఏమైనా క్యాన్సర్ సంబంధించిన కణాలు ఉన్నాయా ఆర్ క్యాన్సర్ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో కూడా కనిపెట్టచ్చు. ఇక్కడ మీకు దీంతో అడ్వాంటేజ్ అంటే అది క్యాన్సర్ కింద మారకముందే క్యాన్సర్ అయ్యే తత్వం ఉంది అనుకోండి, కనిపెట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ప్యాప్స్మియర్ చాలా ఇంపార్టెంట్. ఎవరు చేయించుకోవాలి అంటే ప్రతి మహిళ 30 ఇయర్స్ తర్వాత, అంటే మీరు సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే 30 ఇయర్స్ తర్వాత ప్రతి మహిళ ఎవ్రీ 3 ఇయర్స్ ఆర్ ఎవ్రీ 5 ఇయర్స్ ఈ 2 టెస్టులు అయితే ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. ఎప్పటి వరకు చేయించుకుంటారు, 65 ఇయర్స్ అంటారు. లేదు కొంత ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్, కొంతమంది 65 ఇయర్స్ కూడా 30 సంవత్సరాలలాగా గట్టిగా ఉంటారు. సో మీరు ట్రీట్మెంట్ తట్టుకోగలరు, ఫిజికల్గా ఫిట్ ఉన్నారు అన్నంత వరకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉంటారు. సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇంకొక దానికి స్క్రీనింగ్ ఉన్నది ఏంటంటే కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్దపేక క్యాన్సర్. ఈ పెద్దపేక క్యాన్సర్కి 50 సంవత్సరాలు పైబడిన తర్వాత కొలోనోస్కోపీ అని చిన్న ట్యూబ్ మలద్వారం ద్వారా పంపించి ఏమన్నా బిగినింగ్లో ఏమైనా పుండ్లు ఉన్నాయా అని చెప్పి మొత్తం చూస్తారు, అంతా చూడడం అవుతుంది. ఏమైనా చిన్న చిన్న బుడుగులు లాంటివి ఉన్నాయనుకోండి, వాటిని కొలోనోస్కోపీ ద్వారానే తీసేస్తారు. ఇవేంటంటే ఇంకొన్ని సంవత్సరాలు వదిలేశారు అనుకోండి, 10-15 సంవత్సరాల్లో క్యాన్సర్ కింద ఈ బుడుగులే మారుతాయి.
సో మనం అవి క్యాన్సర్ కింద మారకముందే తీసేయగలుగుతున్నాం. సో మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే క్యాన్సర్ రావడం కూడా ఆపేయగలుగుతాం, క్యాన్సర్ రావడాన్ని అర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాం. ఈ 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. రీసెంట్గా చిరంజీవి గారు కొలోనోస్కోపీ చేయించుకున్నారని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పారు. అది చెప్పాలంటే చాలా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. చాలామంది ఆయన చెప్పిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మేము కూడా స్క్రీనింగ్ చేయించుకుంటాం, కొలోనోస్కోపీ చేయించుకుంటామని పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సో ఐ రిక్వెస్ట్ సెలబ్రిటీస్ అందరూ, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అందరూ వాళ్ళ హెల్త్ టిప్స్ షేర్ చేసుకొని ప్రజల్ని ఇంకా మోటివేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకా క్యాన్సర్ స్క్రీనింగ్ ఇంకా వేటికి రొటీన్గా ఉన్నాయంటే ప్రాస్టేట్ అనుకోండి. ప్రాస్టేట్ క్యాన్సర్ చెప్పాం మగవాళ్ళలో వస్తుంది. వీళ్ళకి ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అంటారు. అది మీరు రొటీన్గా చేయించుకోకపోయినా కుదిరినప్పుడు వేరే బ్లడ్ శాంపుల్స్ ఇచ్చినప్పుడు చేయించుకోవాలి. ఇంకా క్యాన్సర్ స్క్రీనింగ్ కాదు, రొటీన్గా ప్రతి సంవత్సరం కొన్ని టెస్ట్లు మినిమం చేయించుకుంటే మంచిది. ఆ టెస్ట్లు ఏంటి అంటే CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. మీకు హిమోగ్లోబిన్ తగ్గిందా, ఇందాక మనం అనుకున్నాం రైట్, పెద్ద పేగు క్యాన్సర్ అంటారు, ఈవెన్ బ్లడ్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా మీకు రొటీన్గా ఈ CBP అనే ఎగ్జామినేషన్లో కొంచెం బాగా బ్లడ్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్లో తెలుస్తాయి. ఆర్ ఒకటే టెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఖర్చు తక్కువగా ఒక 20-30 ఆర్గన్స్ని ఒకసారి చూడగలిగే టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్. సింపుల్ స్కానింగ్, మీకు ఖర్చు కూడా అవ్వదు, దానివల్ల రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండదు. ఒకేసారి మనం లివర్, ప్యాంక్రియాస్, పెద్ద పేగు, చిన్న పేగు, ఓవరీస్, గర్భసంచి, ప్రాస్టేట్, యూట్రస్ అన్ని ఆర్గన్స్ని ఒకేసారి, బ్లాడర్, కిడ్నీలు, అన్ని ఆర్గన్స్ని ఒకేసారి చూడగలుగుతాం. సో ఇయర్లీ వన్స్ ఇప్పుడు రొటీన్గా హెల్త్ ప్యాకేజెస్లో అందరూ చేయించుకుంటున్నారు కాబట్టి ఇయర్లీ వన్స్ ఇలాంటి సింపుల్ టెస్ట్ ఇంక్లూడింగ్ CUE అంటారు, అంటే యూరిన్ శాంపిల్ టెస్ట్. ఈ యూరిన్ శాంపిల్ టెస్ట్లో ఏమైనా రక్తం కణాలు రాలుతున్నాయా అలాంటివి చూసుకుంటే మనకి కిడ్నీ క్యాన్సర్ కూడా కనుక్కోగలుగుతాం. నెక్స్ట్ మిగిలింది మోషన్, ఈ స్టూల్ టెస్ట్ అంటారు, ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్. సో మీకు చాలామంది కొలోనోస్కోపీ చేయించుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది, మేము అది టాలరేట్ చేయలేమంటే ఇది కొంచెం సింపుల్ టెస్ట్. మీ స్టూల్ శాంపిల్ ఇస్తారు, దాంట్లో ఏమన్నా రక్తం కణాలు రాలుతున్నాయా లేదు అనేది చెక్ చేస్తారు. ఇది వెరీ స్పెసిఫిక్ టెస్ట్ కాదు, అంటే కంపల్సరీ కనిపెడుతుంది అని ఉండదు. అందుకనే జనరల్గా కొలోనోస్కోపీ 50 సంవత్సరాల తర్వాత చేయించుకోండి అంటున్నాం. మిగిలిన వాళ్ళు ఈ 10 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి మధ్యలో అప్పుడప్పుడు ఇలా మోషన్ టెస్ట్, స్టూల్ టెస్ట్ చేయించుకోవచ్చు. ఇవి క్యాన్సర్కి ఉన్న స్క్రీనింగ్ మార్గాలు. ఇవి రొటీన్గా ప్రోటోకాల్ ప్రకారం అందరు చేయించుకుంటే అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మనకు క్యాన్సర్ ఉంది అని డిటెక్ట్ అయిన తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఎలా ట్రీట్ చేస్తాం అనేది. క్యాన్సర్ అనేది సింగిల్ వర్డ్ అవ్వచ్చు, కానీ మీకు ఒక క్యాన్సర్ దాంట్లో ఒక 100 సెల్స్ ఉంటాయి, కొత్త కణాలు. దీంట్లో ఒక్కొక్క కణం ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది. అంటే ఈ 70% ఒకలా ఉంటుంది, 30% ఒకలా ఉంటుంది, 10% ఒకలా ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది. అందుకనే ట్రీట్మెంట్ కూడా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటారు. మేము ఏం చేస్తామంటే ట్రీట్మెంట్లో ప్రతి కణానికి తగ్గట్టు స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ని కూడా మల్టిపుల్ డిసిప్లిన్స్. అందుకనే క్యాన్సర్ ట్రీట్మెంట్కి మీకు చాలా రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సర్జరీ, ఆపరేషన్ చేసి తీయడం. ఇంకొకటి రేడియేషన్, అంటే కరెంట్ ఇవ్వడం, రేడియేషన్ తీసి ఇవ్వడం. ఇంకొకటి కీమోథెరపీ. మెయిన్గా క్యాన్సర్కి ఈ 3 మార్గాలు ఇప్పుడు రొటీన్గా యూజ్ చేస్తాము. సో ఎందుకు అంటే మనం సర్జరీ చేసి గడ్డ తీసేస్తాము, కానీ కంటికి కనిపించని కణాలు రక్తంలో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటికి ఏం చేస్తాము, కీమోథెరపీ ఇస్తాము. ఇన్ అడిషన్ టు సర్జరీ కొన్నిసార్లు రేడియేషన్, పక్కన పాకిన వాటిని, కంటికి కనిపించిన కణాలని మేము కంటికి కనిపించిన మట్టుకు సర్జరీలు తీయగలుగుతాం. ఆ కంటికి కనిపించని కణాలన్నీ వాటిని రేడియేషన్తో ట్రీట్ చేస్తారు. సో క్యాన్సర్స్ అన్ని వాటికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొన్నిసార్లు మ్యాక్సిమం కుదిరినంత మటుకు 2-3 ఆప్షన్స్ కంబైన్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు. సో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. ఇప్పుడు మీకు ఈ సర్జరీస్లో క్యాన్సర్ ఎలా అడ్వాన్స్ అయిందో ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా అట్లాగే అడ్వాన్స్ అవుతున్నాయి. మనకి క్యాన్సర్ ఎన్ని రకాలు ఉన్నాయో ట్రీట్మెంట్ ఆప్షన్స్ దానికి దానికి తగ్గట్టు చాలా వెరైటీస్ వచ్చినాయి. సో సర్జరీలో జనరలీ లిమిటెడ్ క్యాన్సర్స్ అక్కడి వరకే ఉండి పాకకుండా ఉన్న వాటికి ఇనీషియల్గా సర్జరీతో తీసేయడానికి ప్రయత్నిస్తాము. ఇదివరకు ఇలాగా సర్జరీ అన్న వెంటనే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, రొమ్ము మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే రొమ్ము ఉంచుకుంటూ రేడియేషన్ ఇస్తూ సేమ్ రిజల్ట్స్, అంటే మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుంటారో అలాంటి సేమ్ రిజల్ట్స్ పాసిబిలిటీ కూడా ఉంది ఇప్పుడు. సో క్యాన్సర్స్ ఇదివరకు లాగా పెద్ద కోత చేసి ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మినిమల్లీ ఇన్వేసివ్ లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ సర్జరీస్ కానీ ఇలా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ కూడా వచ్చినాయి. దానివల్ల మీకు రికవరీ టైం ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, వర్క్ రిటర్న్ అర్లీగా వెళ్ళొచ్చు.
ఇవన్నీ కూడా మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అడ్వాంటేజెస్. సో మనం రాడికల్గా నుంచి ఆర్గన్ ప్రిజర్వింగ్ అంటే కుదిరినంత మటుకు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ, ఎట్ ద సేమ్ టైం క్యాన్సర్ని మొత్తం వదలకుండా మొత్తం తీసేసే మార్గాలు చాలా వచ్చినాయి. ఆర్గన్ ప్రిజర్వింగ్ సర్జరీస్ అని చేస్తున్నాం. లారింగ్స్ అనుకోండి, గొంతులో ఇందాక స్వరపేటిక్ క్యాన్సర్ అని చెప్పాను. సో మనం కుదిరినంత మటుకు కరెంట్ ఇచ్చి కవర్ చేయడానికి ట్రై చేస్తాం. లేదు అంటే లారింగ్స్ని ఓన్లీ క్యాన్సర్ స్వరపేటిక వాయిస్ పోకుండా తీయడం కానీ, లేదు కింద ఇప్పుడు పెద్ద పేగ్ క్యాన్సర్ అనుకోండి, రెక్టల్ క్యాన్సర్స్ అంటారు. ఆ రెక్టల్ క్యాన్సర్స్ కింద మలద్వారం దగ్గరగా ఉన్నాయనుకోండి, ఆ మలద్వారం అనేది మనం తీసామంటే మోషన్కి బ్యాగ్ బయట పెట్టేసి ఉంచాల్సింది లైఫ్ లాంగ్. సో అలా కాకుండా ఇప్పుడు అడ్వాన్సెస్గా ఏం చేస్తున్నామంటే ఆ మలద్వారాన్ని క్యాన్సర్కి రేడియేషన్ ఇస్తాము. దీనివల్ల క్యాన్సర్ సైజ్ తగ్గిద్ది. ఆ సైజ్ తగ్గడం వల్ల మలద్వారాన్ని అలాగే ప్రిజర్వ్ చేస్తూ క్యాన్సర్ మటుకు తీసేసి మీకు లైఫ్ లాంగ్ మోషన్కి బ్యాగ్ బయట పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాం. ఎంతవరకు కుదిరితే అంతవరకు రాడికాలిటీ తగ్గించుకొని ఆర్గన్ ప్రిజర్వేషన్ వైపు వెళ్తుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ సర్జరీ పరంగా. రేడియేషన్లో అనుకోండి, రేడియేషన్ చాలా మటుకు చాలా క్యాన్సర్కి, స్వరపేటిక్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్స్లో కానీ వీటిలో కొన్నిసార్లు ఎక్స్క్లూజివ్గా ఓన్లీ రేడియేషనే ఇస్తాం. ఆ రేడియేషన్తోనే మీకు మొత్తం తగ్గిపోతుంది. అలా తగ్గని వాళ్ళకి మిగిలితే మళ్ళీ ఆపరేషన్ చేసుకోవడం కానీ అలా కూడా వస్తాయి. నెక్స్ట్ మిగిలింది కీమోథెరపీ. ఈ కీమోథెరపీ జనరల్గా చాలామంది క్యాన్సర్ అన్న వెంటనే వాళ్ళ మెయిన్ కంప్లైంట్ కీమోథెరపీ ద్వారా వచ్చే జుట్టు లాస్, హెయిర్ లాస్ అయిపోతుంది, నీరసంగా ఉంటుందని భయపడి చాలామంది ట్రీట్మెంట్ తీసుకోకుండా వేరే మార్గాలు ఎంచుకొని డిసీజ్ బాగా ముదిరిపోయిన తర్వాత రిటర్న్ వస్తున్నారు. హెయిర్ లాస్ అవన్నీ చాలా టెంపరీగా ఉంటాయండి. క్యాన్సర్లో ఈ కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ ఎందుకు వస్తుందంటే మీకు ఆ ఇచ్చే ఇంజెక్షన్స్ బ్లడ్లో ప్రతి చోట వెళ్తాయి. ఇందాక నేను చెప్పినట్టు బ్లడ్లో కంటికి కనిపించిన కణాలు చాలా ఉంటాయి. ఆ కణాలని చంపడానికి ఈ కీమోథెరపీ యూజ్ అవుతుంది. అలాగే ఆ కీమోథెరపీ మన శరీరంలో అన్ని సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి. జుట్టు డివైడ్ అవుతూ ఉంటుంది, కొత్తగా పెరుగుతూ ఉంటుంది. అలా బాగా యాక్టివ్గా డివైడ్ అయ్యే వాటిపైన కూడా పనిచేస్తుంది. దానివల్ల హెయిర్ లాస్ ఉంటుంది. ఇది కేవలం టెంపరీ మాత్రమే. మీకు ఆ ఇంజెక్షన్స్ తీసుకునే వరకే, అందులోనూ అందరికీ రాదు, కొంతమందికి మాత్రమే వస్తుంది. ఆ ఇంజెక్షన్స్ తీసుకున్నాక కొంచెం టైం ఇస్తే మళ్ళీ రికవర్ అయిపోయి నార్మల్ హెయిర్తో రిటర్న్ వస్తున్నారు. సో కీమోథెరపీ ఒక మార్గం, ఇంజెక్షన్స్ ఇస్తారు. ఈ కీమోథెరపీలో కొత్త అడ్వాన్సెస్ ఏంటి అంటే పర్సనలైజ్డ్ అండి, అంటే ప్రెసిషన్ కేర్ ట్రీట్మెంట్. ఇప్పుడు నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, నా ఫ్రెండ్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఇద్దరికి సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వము. బ్రెస్ట్ క్యాన్సరే కదా అని చెప్పి సేమ్ ట్రీట్మెంట్ కాదు, పర్సనలైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటాం. అంటే నీ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా ఏ రకంగా ఉందనే టెస్టులు చేస్తాం, ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా ఉందనే టెస్ట్ చేస్తాం. అలా టెస్ట్ చేసి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇస్తాం. ఇలా స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, అన్నెసరీ ట్రీట్మెంట్ వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ HER2 టెస్ట్ అని చేస్తాం కొంతమందికి, అది ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇంకో ట్రాన్స్ట్రిజుమాబ్ అనే మందు యాడ్ చేస్తాం. ఆ మందు యాడ్ చేయడం వల్ల మీకు సర్వైవల్ 50% పెరిగిద్ది, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తగ్గుతాయి. అలాగే హార్మోన్ పాజిటివ్ క్యాన్సర్లు అనుకోండి, హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఇస్తాము, సో వాటికి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. ఇంకా కీమోథెరపీలో మీకు ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీ అని చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. వాటి వల్ల క్యాన్సర్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతూ ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ కూడా అలాగే పెరుగుతుంది. సో క్యాన్సర్ కేర్లో మనకి ట్రీట్మెంట్ ఇచ్చాము అంటే అయిపోయింది అని చేతులు దులిపేసుకోము. క్యాన్సర్ కేర్ అనేది ఫర్ ఎవర్, ద హోల్ లైఫ్ ఫాలో అవుతుంది. మీకు ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన మనిషికి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం కంపల్సరీ ఉంటుంది. మనం ఎన్ని విధాలుగా ట్రీట్ చేసినా సరే బయాలజీ అనేది ఇంకా దానికి స్పెసిఫిక్గా ఉంటుంది, అందరికీ కాదు. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సర్వైవర్స్ మాత్రం చాలా పెరిగారు. ఇంకొన్ని సంవత్సరాల్లో మనం ఎట్లా చూస్తామంటే ప్రతి ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంది అని డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఫ్యామిలీలో క్యాన్సర్ సర్వైవర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్తో ఎట్లాగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ప్రతి నెల అలా ట్రీట్మెంట్ తీసుకొని ఫినిష్ చేస్తున్నారో, అలాగే క్యాన్సర్ కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ క్రానిక్ డిసీజ్ కింద అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. క్రానిక్ డిసీజ్ అంటే మీకు క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత సంవత్సరంలోగా ప్రతి 3 నెలలకు ఒకసారి, ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి, తర్వాత సంవత్సరానికి ఒకసారి అలా పెంచుకుంటూ రమ్మని మీకేం ఇబ్బందులు ఉన్నాయో దాన్ని బట్టి టెస్టింగ్ చేసుకుంటూ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడం, ఆర్ మళ్ళీ ఒకవేళ వచ్చే పరిస్థితుల్లో ఉన్నా చాలా అర్లీగా కనిపెట్టి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా మనకు కొంతమంది క్యాన్సర్ స్టేజ్ 4లో వస్తారు. అంటే మేము ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటాం. వాళ్ళకి ఏమన్నా మందులు ఇస్తే ఏమన్నా చేస్తే దానివల్లే వాళ్ళకి హాని ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. అలాంటి వాళ్ళని వదిలేస్తామా అంటే కాదు, పాలియేటివ్ కేర్ అని ఉంటుంది. పాలియేటివ్ కేర్ అంటే మీ లైఫ్ స్పాన్ మేము పెరిగించలేకపోయినా
అట్లీస్ట్ ఉన్నంత కాలం ఇబ్బంది లేకుండా ఉండడం, అంటే ఆహారం తీసుకోగలగడం, మోషన్ పాస్ చేయడం, యూరిన్ పాస్ చేయగలగడం, పెయిన్ లేకుండా ఉండడం, వాసన ఏమైనా వస్తుంటే అది డిలీట్ చేయడం, ఇవన్నీ పాలియేటివ్ కేర్ కింద ఉంటాయి. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మొత్తం ప్రివెన్షన్ దగ్గర నుంచి, అర్లీగా కనుక్కోవడం దగ్గర నుంచి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇచ్చి తర్వాత లైఫ్ లాంగ్ మళ్ళీ రాకుండా చూసుకోవడం వరకు, ఆర్ ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు దానివల్ల స్ట్రెస్ తక్కువ తీసుకొని ఇబ్బందులు తక్కువగా కలిగించడం కూడా మొత్తం కలిపి క్యాన్సర్ ట్రీట్మెంట్లో వస్తుంది. ఇప్పటి వరకు మనం క్యాన్సర్ని ఒక హెల్త్ ప్రాబ్లం కింద, హెల్త్ పరంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, సైంటిఫిక్గా ఏమేమి ఉన్నాయనేది డిస్కస్ చేసాము. కానీ నా పర్సనల్ ఒపీనియన్లో క్యాన్సర్ అనేది హెల్త్ ప్రాబ్లం కంటే ఎక్కువ సోషల్ ప్రాబ్లం కింద టైల్ అయింది. అంటే క్యాన్సర్ గురించి అందరికీ చాలా మటుకు చాలా అవగాహన ఉంది. ఈ మధ్య బాగా అవేర్నెస్ ఎక్కువ అవుతుంది, చాలా మటుకు చాలా తెలుసు. అయినా సరే ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది, అడ్వాన్స్ స్టేజెస్లోనే వస్తున్నారు. అయినా సరే దీనికి మూల కారణాలు ఏంటి అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కొన్ని అనుకున్నాను, అవి మీతో షేర్ చేసుకున్నాను. సో దట్ మీరు కూడా ఇలాంటివి చేయకుండా ఉండి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారనేది. జనరల్గా క్యాన్సర్ అన్న వెంటనే ఈ ఫిమేల్స్ ఇంట్లో ఆడవాళ్ళు చాలా మటుకు రొమ్ములో గడ్డ వాళ్ళకి ముందే తెలుస్తుంది, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ముందే ఉంటాయి, కానీ డిస్కస్ చేయరు, ఎవరికి చెప్పరు. మీరు ఎందుకులే ఇవి నా ఎస్పెషల్లీ కొడుకులతో కానీ వీళ్ళతో అసలు డిస్కస్ చేయరు. మీరు స్పెసిఫిక్గా మీ ఇంటికి వెళ్ళి అమ్మ నీకు ఏమన్నా ఉందా, రొమ్ములో గడ్డ ఏమన్నా, బ్లీడింగ్ ఏమన్నా అవుతుందా అని స్పెసిఫిక్గా తెల్లబట్టి ఏముందా అని మీ పెద్దవాళ్ళని అడిగి కనుక్కోండి. దాంట్లో చాలా మటుకు బయటపడుతుంది. అండ్ వీళ్ళు కూడా ఎగ్జామినేషన్ పరీక్ష చేయించుకోవడానికి ఒక మేల్ డాక్టర్ టెస్ట్ చేస్తారని కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో మీకు ఇప్పుడు చాలామంది ఫిమేల్ డాక్టర్స్ అవైలబిలిటీలో ఉన్నారు. అలా అని ఒకసారి డిసీజ్ వచ్చాక మగవారా ఫిమేలా అనేది ఎక్కువ ఆలోచించకుండా కుదిరినంత మటుకు క్వాలిఫైడ్ డాక్టర్తో టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక డిలే అవుతుంది. ఇక్కడ క్యాన్సర్ కనిపెట్టిన తర్వాత టెస్టులు చేయించుకోవడానికి స్క్రీనింగ్ అవి చాలా చెప్పాను. జనరల్గా కొంతమంది ప్రతి సంవత్సరం ఒకసారి టెస్ట్ చేయించుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆ టెస్ట్ రిజల్ట్స్ అన్నీ నెగిటివ్ వస్తాయి, ఏం క్యాన్సర్ లేదు అని వస్తుంది. ఆ క్యాన్సర్ లేదు అని వచ్చిందని వల్ల ఆనందం కంటే కొంతమంది అయ్యో నా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, ఇన్ని పరీక్షలు చేయించాను, హాస్పిటల్ డబ్బులు ఇచ్చాము కానీ మాకేం తెలియలేదు, ఇంకా నేను వచ్చే సంవత్సరం చేయించుకోను. ఇది చాలా తప్పు యాటిట్యూడ్ అండి. మీరు డబ్బులు ఖర్చు పెట్టారు, దానికి మీకు ఏం లేదు అని తెలిస్తే ఇట్స్ అ గుడ్ న్యూస్, సెలబ్రేట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ థింగ్ నెక్స్ట్ ఇయర్ రిపీట్ చేయండి, మళ్ళీ వెళ్ళి టెస్టులు చేయించుకోండి. ఇంకొకటి క్యాన్సర్ డయాగ్నోసిస్ చేయించుకోవడానికి అమ్మో నేను టెస్ట్ చేయించుకుంటే నాకు ఏమైనా బయటపడుతుందేమో లేనిపోని రోగం, అలా టెస్ట్ చేయించుకోకపోతేనే నాకేం తెలియకపోతే బాగుంటుంది కదా అనేది. అలా తెలియకుండా ఉండే సమయం చాలా తక్కువ ఉంటుంది. మీరు టెస్ట్ చేయించుకోకపోయినా డిసీజ్ పెరిగే కొద్దీ అది ఎట్లా అన్నా బయటపడుతుంది. సో దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కనుక్కుంటే మనం చూసినట్టు ట్రీట్మెంట్ ఆప్షన్స్ బెటర్గా ఉంటాయి. సో డయాగ్నోసిస్ని డిలే చేయకండి. ఇంకా డయాగ్నోసిస్ తెలిసింది మీకు క్యాన్సర్ అని తెలిసింది, తేలిన తర్వాత జనరల్గా ఏమైందంటే దాని యాక్సెప్టెన్స్ టైం పడుతుంది. నాకు క్యాన్సర్ వచ్చిందా అనేది కొంచెం అది నిజమా కాదా, వీళ్ళు నిజం చెప్తున్నారా లేదా, అసలు నిజంగానే క్యాన్సర్ వచ్చిందా అనేది మెయిన్గా స్టార్ట్ అవుతుంది. దానివల్ల సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, తప్పులేదు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అలా అని తప్పులేదు. కానీ చాలామంది నెలలు అంటే 1 నెల 2 నెలలు సిటీలో ఉన్న హాస్పిటల్స్ అన్ని వాటికి వెళ్తారు. మా దగ్గరకు వచ్చేటప్పుడు కొంతమంది 10 ఫైల్స్ వేసుకొని 10 టెస్టులు చేయించుకొని వస్తారు. ఎందుకు తిరుగుతున్నారమ్మా ఇంత అంటే ప్రతి చోటికి వెళ్తారండి, ప్రతి హాస్పిటల్లో చూపించుకుంటారు, కానీ నమ్మకం కుదరదు. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పు లేదు, కానీ టైం డిలే చేయకండి. క్యాన్సర్ అన్ని రకాల రోగాల్లో కాదు, మీరు ఎంత డిలే చేస్తుంటే అంత ఫాస్ట్గా స్ప్రెడ్ ఉంటుంది. ఇనీషియల్గా మీరు మొదటి డాక్టర్ చూపించుకున్నప్పుడు అది స్టేజ్ 1లో ఉండొచ్చు, స్టేజ్ 2లో కనిపెట్టి ఉండొచ్చు. మీరు ఇలా 1-2 నెలలు తిరుగుతూ ఉండే కొద్దీ అది స్టేజ్ 4 స్టేజ్ 3 అయిపోతుంది. అప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గుతాయి, మీకు రిజల్ట్స్ కూడా తగ్గుతాయి. సో ఈ తిరగడం అనేది కొంచెం తగ్గించుకోవాలి. అండ్ ఈ తిరిగి ఒపీనియన్ తీసుకోవడం కూడా కొంచెం కుదిరినంత మటుకు క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక 32-year-old యంగ్ ఫీమేల్ని చూశాను. ఆవిడ బసవతారకంకి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 2లో తెలిసింది. ఆ స్టేజ్ 2లో ఎప్పుడైతే తెలిసిందో ఆవిడకి కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆవిడ నమ్మక వేరే చోటుకి వెళ్ళి ఇంకెక్కడికి వెళ్ళి వేరే ట్రీట్మెంట్లు ఏవో తీసుకొని పోతుంది ఇంత యంగ్ వయసులో నాకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని చెప్పి వేరే ట్రీట్మెంట్ తీసుకున్నారు. 6 నెలల తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. ఆ క్యాన్సర్ అక్కడైతే స్టేజ్ 2లో ఉన్నది, ఇప్పుడు ఆవిడకి నోరు వంకరిపోయింది, వెన్నుపూస అంతా క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయింది, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వెళ్ళింది. ఒక 33-year-old ఫీమేల్ అలా చూడాలంటే చాలా బాధగా అనిపించిందండి. అంటే ఎందుకు ఇలా అవుతుంది అంటే సోషల్ ప్రాబ్లం. మీకు కమ్యూనికేట్ చేయడంలో మిస్టేక్ ఉందో, మరి మీరు నమ్మడంలో మిస్టేక్ ఉందో. ఎవరైనా మేము డాక్టర్స్ ఎట్లా చెప్తామంటే ఉన్నది ఉన్నట్టు, దీంట్లో ఎంత ఉంటుందమ్మా, ఎంత రిస్క్ ఉంటుంది, అవే అవకాశం ఎంత ఉంటుంది, అవ్వని అవకాశం ఎంత ఉంటుంది అని. బయట చాలామంది ఏం చేస్తున్నారంటే 100% గ్యారంటీ ఇస్తున్నారు, మీకు 100% ఇది రోగం నయం చేసేస్తాం,
సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైనా 100% గ్యారంటీ ఇస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళని నమ్మకండి. ఎందుకంటే లైఫ్లో దేనికి 100% గ్యారంటీ ఉండదు. ఒక మనిషి మీకు 100% గ్యారంటీ ఇచ్చి మాట్లాడుతున్నారు అన్నప్పుడే ఆ మనిషి అబద్ధం ఆడుతున్నారని గుర్తు తెచ్చుకొని కుదిరినంత మటుకు అలాంటి ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేసి సైంటిఫిక్గా ఉన్న ట్రీట్మెంట్స్ వరకు వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి ఇంకొక భయం ఏంటంటే కాస్ట్ అసోసియేటెడ్. అంటే నేను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా ఖర్చు అయిపోతుందేమో, నేను ఎఫర్ట్ చేయలేనేమో అనేది చాలా మటుకు మెయిన్ ప్రాబ్లం అవుతుంది. మన ఇండియాలో ఉండడం లిటరల్లీ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. అంటే ఎలాంటి వాళ్ళకన్నా మీకు రూపాయి ఖర్చుతో కానీ ₹1,00,000 ఖర్చుతో కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఫ్రీగా చూస్తాయి, వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ అయితే నమ్మకం లేదు అలా అనడం తప్పు. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎవరైతే పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారో అందరూ అలాంటి ఇన్స్టిట్యూట్స్లోంచి ట్రైన్ అయ్యి వచ్చిన డాక్టర్సే. సో మీకు ఒకవేళ అఫోర్డబిలిటీ లేదంటే అప్పు చేసి ట్రీట్మెంట్ చేయించుకోగలిగినా చేయించుకోవాలి, కానీ అసలు నేను ఎఫర్ట్ చేయలేని చెప్పి ట్రీట్మెంట్ చేయించుకోకుండా వదిలేయడం తప్పు. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏ విధంగా కుదిరితే ఆ విధంగా, ఎంత ఖర్చులో కావాలంటే అంత ఖర్చులోనే చేయించుకోవడానికి మన ఇండియాలోనే అలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అలాంటి సోర్సెస్ యూటిలైజ్ చేసుకొని, అలాంటి సోర్సెస్ ఏంటి అని కనుక్కొని, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీకు అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాంటి సోర్సెస్ ఏంటి అని కనుక్కొని కుదిరినంత మటుకు సైంటిఫిక్గా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఫైనల్గా నా పర్సనల్గా క్యాన్సర్ ప్రిపేర్డ్నెస్ అని చెప్దాం అనుకుంటున్నానండి. అంటే క్యాన్సర్ గురించి ప్రిపేర్డ్గా ఉండాలి. ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ చూశాక మనకి ఒకటి క్లియర్గా అర్థమైందంటే ఎవరికైనా క్యాన్సర్ రావచ్చు. మీకో నాకో ప్రతి ఒక్కళ్ళం ససెప్టబుల్. అండ్ ఎమర్జెన్సీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కంపల్సరీ వస్తుంది. ఎమర్జెన్సీ అనేది ప్రిపేర్డ్గా. సో మెయిన్గా మీకు క్యాన్సర్ అండ్ డయాగ్నోసిస్ అయిన తర్వాత మీకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫైనాన్షియల్గా ఎలా అనేది వస్తుంది. సో దానికోసం మీరు ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకుని ఉండాలి. మీకు ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కాబట్టి ముందు నుంచి ఫైనాన్షియల్గా ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే ఫైనాన్షియల్గా ఎలా ప్రిపేర్డ్ ఉంటారు? కుదిరితే ఇన్సూరెన్సెస్, క్యాన్సర్ సంబంధించి మీ ఇన్సూరెన్స్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ కవర్ అవుతుందా? మిగతా ట్రీట్మెంట్స్లో కాకుండా కొంచెం క్రానిక్గా ప్రొలాంగ్డ్గా ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ ఖర్చు ఎక్కువ ఉండొచ్చు, మల్టిపుల్ టైమ్స్ తీసుకోవచ్చు. సో మీ ఇన్సూరెన్స్లో స్పెసిఫిక్గా క్యాన్సర్కి ప్రొవిజన్ ఉందా, దాంట్లో అన్నీ కవర్ అవుతాయా ఏంటిది అనేది డీటెయిల్గా కనుక్కొని ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా హెల్త్ ఫండ్, ప్రతి ఒక్కరు ఒకటి హెల్త్ ఫండ్ అని సపరేట్గా పెట్టేసుకోవాలి. మీ ఖర్చులో కాకుండా సపరేట్గా అది హెల్త్కి సంబంధించిన వాటికే వాడడానికి. సో దట్ మీకు ఏదైనా డయాగ్నోసిస్ ఇప్పుడు సడన్గా మనకు చెప్పి రాదు. ఈరోజు నెక్స్ట్ డేకి మీకు క్యాన్సర్ అని డయాగ్నోసిస్ అవ్వచ్చు. అలాంటప్పుడు మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. ప్రిపేర్డ్గా ఉంటే సగం మనశ్శాంతి ఉంటుంది. అండ్ ఆ మనశ్శాంతి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్. మీకు క్యాన్సర్ వచ్చిన వెంటనే నాకే ఎందుకు క్యాన్సర్ వచ్చింది, నా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి రాలేదు, నాకే ఎందుకు ఎఫెక్ట్ అయింది అనే దానికంటే పాజిటివ్ యాటిట్యూడ్గా ఒక స్మైల్ చేస్తూ, నేను 2 పేషెంట్స్ని చూసామనుకోండి, నవ్వుతూ అదే ట్రీట్మెంట్ తీసుకుంటారు 2, కానీ నవ్వుతూ ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి లోపల నుంచే హీలింగ్ అవుతుంది. అది ఏంటిది అనేది మనం చెప్పలేం, సైంటిఫిక్గా రీజన్ చెప్పలేం, కానీ అదే మందు వీళ్ళ మీద చాలా బాగా పనిచేస్తుంది. సో పాజిటివ్ యాటిట్యూడ్, మీకు ఏమవ్వదు. ఇప్పుడు క్యాన్సర్లో సర్వైవల్ చాలా ఎక్కువగా ఉంది. క్రానిక్ డిసీజ్ కింద ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చనిపోవాలన్నట్టు లేదు. 30-40 సంవత్సరాల తర్వాత కూడా పేషెంట్ ఫాలోఅప్లో చూస్తున్నాం మేము. సో క్యాన్సర్ ప్రిపేర్డ్నెస్కి పాజిటివ్ యాటిట్యూడ్గా, ఫైనాన్షియల్గా ప్రిపేర్డ్గా ఉంటే దాని గురించి ఫర్దర్గా ఇంకా మిగతాది సొసైటీ పరంగా కూడా మనం అందరూ కూడా అవేర్నెస్ పెంచడం కానీ, వ్యాక్సినేషన్స్ తీసుకోవడం, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం, ఇవన్నీ క్యాన్సర్ ప్రిపేర్డ్నెస్కి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి.